లే, టైం ఎంతైందో తెలుసా? గడియారం చూడొచ్చు కదా, నన్ను లేపు మరి అడగాల. పొద్దున్నే వెదో జోకులు. వాళ్ళు వచ్చే టైం అయిందే. లే, రెమ్మంటుంటే. పెద్దమ్మా నేలా ఉన్నాను. నీకేంటమ్మా బంగారం. ఏయ్, నీకంటే చిన్నపిల్ల చూడు ఎలా రెడీ అయిందో. దాన్ని చూసి నేర్చుకోవే. కాసేపు ఆగి నేర్చుకుంటాలే. పోలే పెద్దమ్మా, అక్కడికి నిద్ర వస్తుందంటగా అని ఇష్టార్థం ఏదో నాకు చేయించి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏయ్, లే, లేచి బాత్రూమ్ వెళ్ళు. వెళ్ళు రాక్షసి. లే, వెళ్ళమంటుంటే నువ్వు పదమ్మా. అవును, మీరేంటి సూట్ వేసుకున్నారు? ఈ సూట్ నాకు సూట్ అవ్వలేదా? ఈ రోజు మీ కూతురు నిశ్చితార్థం. శుభ్రంగా పంచి కట్టుకోవచ్చు కదా. పంచ మరి పల్లెటూరు దానిలా మాట్లాడుకో ప్లీజ్. ఓహో, అయితే నేను కూడా ఈ శారీ మార్చేసి చుడీదార్ వేసుకోనా? మోడర్న్ గా ఉంటుంది. దానికంటే జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుందేమో. చాలా. మరి స్కర్ట్ అవి వేస్తే బాగుంటదేమో. సిగ్గు లేదండి మీకు. వచ్చిన వాళ్ళకి సరిగా మర్యాదలు జరిగేటట్టు మీరే చూసుకోవాలి. అక్క, తాంబూలం పళ్ళలోకి ఒక్కపడి కావాలంట. స్టోర్ రూమ్ లో పెట్టాను చూడు. సరే, ఇదిగో పసుపుతో వినాయకుడిని చేసి మందిరం దగ్గర పెట్టు. సరే. అలాగే నందులు కూడా త్వరగా రెడీ చేయి. అలాగే అక్క, త్వరగా. నమస్కారం. 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 రండి. థ్యాంక్ యూ. ప్రయాణం బాగా జరిగిందా? ఏం ప్రయాణం అండి, బెర్తలు బొత్తిగా సరిపోలేదు. రాత్రి నిద్ర పడితే ఒట్టు. బెర్తల సైజు పెంచడం కుదరదు, ఈయన కొంచెం సైజు తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకోవాలి. అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు బాబు? మొన్న మార్నింగ్ అంకుల్. ఓ, ఉంటున్నావా? రేపు ఈవినింగ్ వెళ్ళిపోతున్నాను అంకుల్. అదేంటండి, నిశ్చితార్థానికి వచ్చావు నెలన్నా ఉండకుండా వెళ్ళిపోతే ఎలా? 4 రోజులు ఉంటే ఇంకా వెళ్ళక్కర్లేదు, పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోవచ్చు. నందు ఏంటి ఇంత లేటు? త్వరగా రా. ఇలా వచ్చేనా? వద్దులే తల్లి, చీర కట్టుకునిరా. ఆ పని మీద ఉన్నాను. నువ్వు కిందకి రా, నీ పని చెప్తా. ప్లీజ్ కమ్. నమస్తే. రండి రండి. నమస్తే. నమస్కారం. నమస్కారం. మీరు? నేను వెంకీని, శేఖరం గారు అబ్బాయిని. శేఖరం కొడుకు? మరేంటి బయట వాళ్ళు అక్కడ నిలబడిపోయావు? రా 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 రా. రేవంతి, ఇతనికి పైన గది చూపించు. ఈ రోజు నా కూతురు నిశ్చితార్థం. అవును, మీ నాన్న వస్తానన్నాడు. కుదరలేదు, రాలేకపోయారు. సర్లే, ఈ అడావుడి అయ్యాక మాట్లాడదాం. నువ్వు వెళ్ళు. రండి రండి రండి. సార్, థ్యాంక్ యూ. ఆ సూట్ వేసుకుంది ఎవరు? పెళ్లి కొడుక? అవునండి. చెత్తకొట్టాడే. ఏం చేస్తున్నాడు? అమెరికాలో ఇంజనీర్ అండి. మరి మీరు? అనకాపల్లిలో గ్రాడ్యుయేట్ ని. రూమ్ పైనే ఉంది, వెళ్ళండి. ఏంటల్లుడు గారు, బోర్ కొడుతుందా? సరదాగా పూల్ గేమ్ వేద్దామా? ఇప్పుడా? ముహూర్తం పెట్టుకు అడ్డకి ఇదేమన్నా నిశ్చితార్థమా? రఫ్ గా 2 గేమ్లు వేద్దాం, అమ్మాయి వచ్చేలో టైం పాస్ కింద. థ్యాంక్స్. మీరు తీసుకుని. థ్యాంక్ యూ సార్. అయ్యారు ప్యాక్ అమ్మన్నారు. ఆయన ఆడుకోడాక? లేదు, బయట పడేస్తాను. మీరేం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. ఓ, కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. ఓ, ఎక్స్క్యూజ్ మీ. ప్రొసీడ్. ఇప్పుడు థ్యాంక్స్ రా, కరెక్ట్ టైం ఫోన్ చేశావు. ఇందాక నుంచి వాడెవడో నవ్విలేస్తున్నాడు రా బాబు. ఫంక్షనా? ఇంకా స్టార్ట్ అవ్వలేదురా. ఏంట్రా అప్పుడే మొదలెట్టేశారా? మరి మంచిగా తాగినట్టు తాగేయకండి. ఇది అయిపోగానే నేను వచ్చి జాయిన్ అవుతాను. హాయ్, ఇట్స్ మీ. ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు. ఆఫ్ కోర్స్ చీర కట్టుకోకపోయినా కూడా బానే ఉంటావు అనుకో. వన్ థింగ్, భోజనానికి ముందు సూప్ తాగుతారు ఆకలి పెంచడానికి. శోభనానికి ముందు పాలు తాగుతారు మూడ్ పెంచడానికి. మరి ఎంగేజ్మెంట్కి ముందు ఏం చేస్తే బాగుంటుంది? నేను చెప్పనా? ఎస్. ఎక్కడున్నారా? బాత్రూంలో రా. ఇక్కడ వెయిటింగ్ నీకోసం. వస్తున్నాను. నువ్వెవరు? వారెవరు? పెళ్లి కొడుకు. అవ్వా, కింద ఒక అమ్మాయితో నిశ్చితార్థం, పైన వేరే అమ్మాయితో శోభనం. దారుణం. ఏ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. పెళ్లి కూతుర్ని నేనే, తెలుసా? పక్కా కాన్ఫిడెంట్? లాక్ కర్దే. పెళ్లి కొడుకు బానే ఉన్నాడు గానీ పాపం టేస్టే బ్యాడ్ గా ఉంది.
అటు చూడండి, కాకి ముక్కుకు దొండపండులాగా వాడి ఫేస్ కి ఆవిడ సెట్ చేశారు. అసలు దేవుడు ఎందుకండి ఇలా తప్పులు చేస్తాడు? తప్పు చేసే దేవుడు కాదు నువ్వు, అది నా పిల్లం. ఇల్లు పెద్ద ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంది, ఎవరిని ముట్టుకున్న షాక్ కొడుతుంది. సుజాత ఇంకా రాలేదా? రాలేదండి. కనీసం ఫోన్ చేయొచ్చు కదా. ఏంటి బాబు గారు, ఎవరన్నా రావాలా? మా చెల్లెలు ఇంకా రాలేదు. పోనీ వెయిట్ చేద్దామా? పర్వాలేదు, మనం కానించేద్దాం. అయ్యా, వివాహ ముహూర్తం శ్రావణ శుద్ధ తదియ ఉదయం 5:30 గంటలకి, అంటే 2 నెలల తర్వాత. మావాడికి కూడా స్టేట్స్ వెళ్ళి రావడానికి నెల 15 రోజులు పడుతుందండి. అంటే ఈ ముహూర్తం ఖాయం చేయమంటారా? అలాగే. పిన్నమనేని శ్రీనివాసమూర్తి గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి నందిని మాగంటి అశోక్ గారి ద్వితీయ కుమారుడు చిరంజీవి ప్రసాద్కిచ్చి వివాహం చేయి నిశ్చయించి ఇచ్చిపుచ్చుకునే తాంబూలాలు. అయ్యా, మీరు తాంబూలాలు మార్చుకోండి. రేపు బంతి వస్తున్నా ఉంటా, నీ టైం అయిపోయింది ఉండు. వెంకీ, డిస్టర్బ్ చేశానా? అబ్బే లేదండి, రండి. నీకు ఇక్కడంతా బాగానే ఉంది కదా? బాగుందండి. నిన్నంతా నిస్తార్థ హడావుల్లో పడి నువ్వు ఉన్నావో తిన్నావో కూడా పట్టించుకోలేదయ్యా. ఏమనుకోకే, ఆ స్వీట్స్ నీకోసమే తీసుకొచ్చాను, తీసుకో. మీ నాన్న ఇంకా సిగరెట్లు కాలుస్తున్నాడా? ఎక్కడ మాంతారంటే, నేను అప్పటికి చెప్తూనే ఉంటాను, సిగరెట్లు తాగితే బలం రాదు నాన్న, దగ్గొస్తుంది అని. వింటేగా. మీ అమ్మ ఉంటే కంట్రోల్ చేసేది. ఆవిడ పోయాక మీ నాన్నకి చాలా మంది చెప్పారు మళ్ళీ పెళ్లి చేసుకోమని. పెళ్లి చేసుకుంటే నాకు భార్యను తెచ్చుకోగలను కానీ వీడికి తల్లిని తీసుకురాగలనమ్మా అనేవాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. అలాంటి తండ్రి అందరికీ దొరకడు, అలాంటి స్నేహితుడు ఎవరికీ దొరకడు. మీ నాన్నే లేకపోతే ఆయన ఇక్కడికి వచ్చి ఉండేవారే కాదు. ఓ రకంగా మేము అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతటికీ కారణం మీ నాన్నే. మాకెంత చేసినా ఏనాడు ఆయన ఇంట్లో విస్తర వేయలేదు. పోనీలే, అన్నయ్యకి వండి పెట్టలేకపోయినా కనీసం నీకైనా పెట్టే అదృష్టం దక్కింది. ఇంతకీ అవి ఎలా ఉన్నాయో చెప్పలేదు. మా అమ్మ గుర్తొచ్చిందంటే. ఒకసారి ఆ దరిద్రముఖి కింద పడేస్తారా? ఎందుకు? ఈవేళ శ్రావణ శుక్రవారం, అయితే మీ కాళ్ళకి దండం పెట్టాలి. పిచ్చిదాన, కాళ్ళకి దండం పెట్టుకోవడానికి చేతుల ముక్కలు పడేయడం ఎందుకు? ఇదిగో కాళ్ళు విచ్చలవిడిగా పెట్టుకో. మీరు ఇలాంటి ఎదకాలు చెప్పారంటే ఏ కత్తో తీసుకొచ్చి కాళ్ళు నరికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు విచ్చలవిడిగా పేకాడుకోవచ్చు చేతులతో. నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్ తీసుకోకు. ఇవిగో కాళ్ళు, ఇవిగో అక్షింతలు. చంటి, నువ్వు ఖాళీయేనా? ఒక్క నిమిషం వదిన, కాళ్ళు కొంచెం బిజీగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పు. ఈ డబ్బు తీసుకెళ్లి కళ్యాణ మండపం బుక్ చేయి. అసలే సీజన్ కదా, లేట్ అయితే దొరకదు. అలాగే. చాలు బాబు ఆపు. ఏమండి, ఏమనుకోకపోతే ఈ సరుకులు కొంచెం లోపల పెడతారా? నేను మిగతా సరుకులు తెస్తాను. సరే. వెయిట్ ఏంటి బాబు? సార్ సార్, ఎరా అన్ని ఒకేసారి ఎందుకురా మోసుకురావడం? పర్లేదమ్మగారు. ఏంటో వీడికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు. బండ వెధవ. పోనీ అవుట్ హౌస్ లో ఉండే కుర్రాన్ని సాయం చేయమని పోయావా? ఆయన కూడా సాయం చేస్తున్నారండి. థ్యాంక్స్. అక్కడే నిలబడిపోయేవే, రా. పాపం బాగా అలసిపోయినట్టున్నావు, కూర్చో. ఇందాక ఏం చెప్తున్నాను? పిండి వంటలు. పిండి వంటలు ఒక 5-6 రకాలైన ఉండాలయ్యా. మస్ట్ అండ్ షుడ్ గా జిలేబీ ఉండాలి. స్వీట్లు చేసేటప్పుడు ఇది మాత్రం అక్కడ ఉండకూడదు. అది కూడా రాయండి. రాయండి. ఊరగాయలు మర్చిపోయావే. నువ్వేం కంగారు పడకక్క, ముక్కలు ఆయన కొడతారు. ఏంటి పేక ముక్కలా? కాదు, మా ఆడికే ముక్కలు. ఇలాంటి విషయాలు మనం డ్రాప్. మీ మొగుడు పెళ్ళాల తర్వాత కొట్టుకుందరు గాని ముందు నువ్వు రాయవయ్యా. నాకు అసలే టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకు వదినా టెన్షన్? ఇల్లు కట్టాలంటే ఇటుకలు మనం మొయ్యాలా, కూలోళ్ళు మోస్తారు. అలాగే పెళ్లి చేయాలంటే పచ్చళ్ళు మనం పట్టాలా. కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్లే పడతారు. వాళ్ళెవరు? మ్యారేజ్ కాంట్రాక్టర్స్. ఇల్లు మనం చూపిస్తే షామియానా వాళ్ళు వేస్తారు, బిల్లు మనం కడితే వంటలు వాళ్ళు చేస్తారు, మగ పెళ్లి వారిని మనం చూపిస్తే మర్యాదలు వాళ్ళు చేస్తారు, ముహూర్తం మనం చెప్తే ముత్తైదువులు వాళ్లే సప్లై చేస్తారు, గేటు దగ్గర పువ్వులు ఇవ్వడానికి పన్నీరు తల్లడానికి 16 to 18 years గర్ల్స్ కూడా వాళ్లే అరేంజ్ చేస్తారు. మనం చేయాల్సిందల్లా పట్టుబట్టలు కట్టుకుని ఫోటోలు దిగటమే. కనీసం అక్షింతలైనా వేసే ఛాన్స్ ఇస్తాడా, లేకపోతే ఆడే వేసేస్తాడా? నువ్వు ఊరుకోరా చంటి, ఇది బాగుందయ్యా.
నువ్వేమంటావే? బానే ఉందక్క. ఏంటి వెంకి వెళ్ళిపోతున్నావు? నీకు నచ్చలేదా? ఇది నచ్చనోడు ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఉండడు వదినా. నాకు నచ్చలేదండి. నచ్చలేదా? అర్థమై ఉండదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ప్లాస్టిక్ కుర్చీలు, పేపర్ ప్లేట్లు, షామయానాలు, కిరాయికి మొత్తం ఇంతే కదా. అంటే టేక్ కుర్చీలు, వెండి కంచాలు పెట్టాలా? అక్కర్లేదండి. తాటాకులతో పందిరి వేయాలి, మామిడాకులతో తోరణాలు కట్టాలి, అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి. అది పెళ్ళంటే. పెళ్ళంటే సందడు ఉండాలంటే ఇంటి నిండా చుట్టాలు, ఒంటి నిండా నగలు, చేతి నిండా పనులు. ఇంట్లో ఈవిడొచ్చి మీ పేరేంటండి? పద్మ. పద్మ బాగుంది. పద్మ గారు వచ్చి అక్క పెళ్లి చీర ఎక్కడ అంటారు. బీరువాలో ఉంది. ఆ మాటే మీరు చెప్తారు. ఇంట్లో గురువు గారు చంటి గారు వచ్చి వదిన మండపంలో 1000 కుర్చీలు సరిపోతాయా, ఇంకో 500 ఎక్స్ట్రా వేయించమంటావా అంటారు. మీరేమో పక్కన ఫోన్ లో కావాల్సిన వాళ్ళు ముందే రమ్మంటారు. అప్పటికే చుట్టాలు చూసారా, మాటల్లోనే వచ్చేసారు. రండి రండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? వచ్చిన వాళ్ళకి టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ఏవా వెళ్ళి తీసుకురా అని మీరు వాడు తిడతారు. ఈలో పద్మ గారు వచ్చి అక్క పెళ్లికి నేను వడ్డాను పెట్టుకుంటే ఎలా ఉంటుంది? నాన్న ఖర్చు అవుతుంది. మీ నోరు వేయండి. నేను వడ్డానం పెట్టుకుంటానయ్యా. వెరీ గుడ్ డెసిషన్. ఎంతసేపు నగలు చేరలేనా? మగ పెళ్లి వారి సంగతి ఏమిటి? అక్కడికే వస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ హడావుట్లో మనం ఉండగానే వీడి దీంట్లో మగ పెళ్లి వారు దిగిపోయారు. అర్జెంట్ గా పందిరి వేయాలి. నాకు పందిరి గురించి చెప్పావు కదా. అది మండపం దగ్గర వేసేది, ఇది ఇంటి దగ్గర వేయాలి. అది ఎలా ఉండాలి? వెంకీ వెంకీ ఐఎమ్ సారీ, నిన్ను మేము చాలా ఏడ్పించాం కదా. తల్లి లేని పిల్లాడంటే ఈ సమాజంలో అందరికి లోకువేగా. ఐఎమ్ రియల్లీ సారీ. పర్లేండి, ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ పింకీ. చా సీరియసే? పింకీ రోజు పొద్దున్నే ఏం తాగుతుంది? పింకీ ఈజ్ ఏ కాంప్లాన్ గర్ల్. నేను ఎదుగుతున్నాకా మామీ. ఏంట్రా అలా చూస్తుంది? సైట్ కదా, సరిగ్గా కనపడదు. ఆకలేస్తే చాక్లెట్ తినాలమ్మా, గోల్డ్ తినకూడదు. ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ యు నో. కోపం వస్తుందా? నీకెవరి మీద కోపం వచ్చిందనుకో, తలంచుకొని ఆడకూడదు. స్ట్రైట్ గా వాడి దగ్గరికి వెళ్ళి చెయ్యి ఇదిగో ఇలా ఇలా బిగించుకొని రిబ్స్ కింద ఒక్కటిచ్చావనుకో, వాడు స్కూల్ బస్ ఎక్కడు, అంబులెన్స్ ఎక్కుతాడు. నిజంగా కొట్టమంటావా? చెత్తగొట్టేయి, తర్వాత ఏమైతే నేను చూసుకుంటాలే. ఏంటి? అయిపోయాడు. ఓకే ఓకే పింకీ. ఓకే బాయ్. థ్యాంక్ యూ వెంకీ. బాయ్ 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 బాయ్. ఓహ్ సారీ. ఓహ్ దండం పెట్టుకుంటున్నారా? నువ్వు అన్నం పెట్టుకో బాబు. సరే. నీకు భోంచేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాట్లేదా? నేను పూజ చేస్తానండి. పూజ చూసి నేర్చుకోండి. మరి చెయ్యి. నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను. మళ్ళీ చెయ్యి. బాగా టైం పడుతుంది అంకుల్. పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాం. తప్పదా? ఏ రాదా? దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్లో ఉన్న 7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి. అలాగే మన కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, అదే చేత్తో ప్రపంచంలో ఉన్న నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు, ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తావని. హ్యాస్టిస్ గా ఇదే కాదు, వాళ్ళు ఏం తింటే అది, బ్రెడ్, బటరు, జాము అలాగనమాట. అలా ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. అంతే, దట్స్ ఆల్. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించదు. ఇది మాకేం కొత్త కాదు వెంకీ. ఆయన కూడా ఇలాంటివే కవితలు అవి రాస్తూ ఉంటారు. కాకపోతే నువ్వు దేవుడి మీద రాస్తావు, ఆయన వాళ్ళ అమ్మ మీద రాస్తారు. నిజంగా?
ఇప్పుడు అవన్నీ ఎందుకు లక్ష్మి? నాకు అమ్మన్న కవితలన్నా చాలా ఇష్టం సార్. ఈ మధ్య ఓ కొత్త కవిత కూడా రాశారు. మొన్న వినేసింగా మమ్మీ. మీరు విన్నారే? పాపం వెంకి వినొద్దు. ప్లీజ్ అంకుల్. వెంకీ, నువ్వు మరీ మొగమాట పెట్టేస్తున్నావు. ఇట్స్ ఓకే. అయ్యో. అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు. ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గుడిగిచ్చావు. ఆడుకోవడానికి బొమ్మలిచ్చావు, వాడుకోవడానికి డబ్బులిచ్చావు, వేసుకోవడానికి బట్టలిచ్చావు, చూసుకోవడానికి అద్దమిచ్చావు. అమ్మా, రాసుకోవడానికి పలక ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావమ్మా. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్. థ్యాంక్ యూ. ఓ సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. యూ క్యారీ ఆన్ ప్లీజ్. సరే అమ్మా, కొంచెం రైస్ ఇవ్వు.